శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్ మహాభారతంలో మనం సభాపర్వంలో 21వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. నేను చెప్పుకోబోయేటువంటి అంశం శ్రీకృష్ణ పరమాత్ముడు జరాసంధుడితో సంభాషించడం అనేటువంటి చెప్పుకుంటున్నాం. కృష్ణార్జునులు ఇద్దరు భీమసేనుడితో సహాయంగా మొత్తం ముగ్గురు కూడా మగధలో ప్రవేశించి, అది కూడా బ్రహ్మచారులుగా ఒక బ్రాహ్మణోత్తములుగా లోపలికి ప్రవేశించడం జరిగింది. ప్రవేశిస్తూ కోట యొక్క ప్రధానమైనటువంటి ద్వారం గుండా కాకుండా అన్య మార్గంలో ప్రవేశించి లోపలికి వెళ్లి జరాసంధుని కలుసుకోవడం, జరాసంధుడు ఆతిథ్యం ఇవ్వటం, అర్ధరాత్రి పూట కృష్ణ పరమాత్ముడు జరాసంధుడితో సంభాషించడం జరిగింది. ఆ వివరాలన్నీ కూడా నేడు చెప్పుకోబోయే ఈ అధ్యాయం చివరి శ్లోకాలలో చెప్పడం జరిగింది వ్యాసుల వారు. ముందుగా వ్యాస భగవాను స్మరించుకుని మనం ప్రవచనం ప్రారంభించుకుందాం. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పూర్వపాఠంలో మనం 40 శ్లోకాల వరకు చదువుకున్నాం. దీంట్లో 40 శ్లోకాల వరకు మనం చెప్పుకున్న అంశం ఏంటంటే, ఈ మగధ రాజ్యంలోకి శ్రీకృష్ణ భీమార్జునుల ముగ్గురు కూడా ప్రవేశించారు. ఎలా ప్రవేశించారని పూర్వ శ్లోకాలలో చెప్పారు. ఇప్పుడు దాంట్లో మీకు పైన చెప్పింది, అద్వారేణ వ్యూఢోరస్కాన్ విస్మయ సమపద్యత అద్వారేణాభ్యవస్కంద్య వివిసుర్ మాగధాలయం. మగధ ఆలయంలోకి వివిసుహు ప్రవేశించారట. ఎట్లా అంటే అద్వారేణ, ద్వారం కాని ద్వారం అంటే ప్రవేశ ద్వారంలో వెళ్ళవలసింది వేరొక మార్గం. 4 వైపులా కూడా మార్గాలు ఉంటాయి. అట్లాంటి దాంట్లో వేరొక ఉత్తర మార్గమో లేకపోతే దక్షిణ మార్గం నుంచి ప్రవేశించారు. ఎలా ఉన్నారు వాళ్ళ ఆకారాలు అంటే, వ్యూఢోరస్కోన్మాగధాన విస్మయ సమపద్యత, బ్రహ్మాండమైన విశాలమైనటువంటి వక్షస్థలం కలిగినటువంటి వాళ్ళు ఆ ముగ్గురు కూడా. ఎత్తైనటువంటి వాళ్ళు అని చెప్పి పైన కూడా చెప్పారు. సాలస్తంభ నిభాంస్తేషాం చందనాగురు రూషితాం. ఇట్లా అలంకారంగా వస్తున్నటువంటి వాళ్ళని చూసి నగరవాసులందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఎంత సుందరంగా ఉన్నారు రాజానుబాహులు అని చెప్పి కూడా ఆశ్చర్యపోయారు. అట్లాంటి వాళ్ళు వచ్చారు. అయితే భో భోశబ్దేనైవ రాజానమూచుస్తే తు మహారథాః తాన్ పాద్య మధుపర్కాన్ మధుపర్కార్హాన్. అర్హము అనే పదానికి అర్థం అర్హత కలిగినటువంటి వాడు. ఇవన్నీ తీసుకోవడానికి అర్హత కలిగిన వాడు. ఏమిటి అంటే అర్ఘ్యము, పాద్యము, మధుపర్కము. తాన్ పాద్య మధుపర్కార్హాన్ గవార్హాన్, గోవుల్ని కూడా దానం తీసుకోవడానికి అర్హులైనటువంటి వాడు. గవార్హాన్ సత్కృతిం గతాన్, అయినా కూడా వీళ్ళ యొక్క సత్కారాలు తీసుకోలేదు, ఇంకా ప్రారంభించలేదు. ఇట్లాంటివన్నీ తీసుకోవడానికి అర్హత కలిగినటువంటి బ్రహ్మచారులుగా బ్రాహ్మణోత్తములుగా లోపల ప్రవేశించారు. వీళ్ళు రాగానే చూసి వీళ్ళ ఆకారాలు చూసి జరాసంధుడు లేచాడు, ఆసనం నుంచి ముందుకొచ్చాడు. ప్రత్యుత్థాయ జరాసంధ ఉపతస్థే యథావిధి ఉవాచ చైతాన్ రాజాసౌ స్వాగతం ఓస్తి ప్రభు. అయితే వస్తున్నటువంటి వాళ్ళు బ్రాహ్మణోత్తములుగా ఉన్నారు కాబట్టి జరాసంధుడి ఆసనం నుంచి లేచి వెళ్ళాడంటే వాడి యొక్క ఔన్నత్యము, బ్రాహ్మణుల పట్ల ఉన్న గౌరవము తెలుస్తుంది. వాళ్ళని సమీపించి ఉవాచ చైతాన్ రాజాసౌ, ఆ మహారాజు వాళ్ళతో అంటున్నాడు, స్వాగతం ఓ స్థితి ప్రభు, మీకు స్వాగతం అంటూ ముందు స్వాగత వచనాలు పలికాడు. స్వాగత వచనాలు పలికితే ఎవరైనా ఏం చెప్పాలి? ఎదురుకుండా బ్రాహ్మణులు
మహారాజా మీకు స్వస్తి అని స్వస్తి వాచనాలు పలకాలి, శుభం పలకాలి. కానీ వెనకాల భీమార్జునులు ఇద్దరు మౌనంగా ఉన్నారు. శ్రీకృష్ణుడు మాత్రమే మౌనంగా ఉన్నాడు. మౌన శ్రీకృష్ణుడు మాట్లాడుతున్నాడు, మిగతా వాళ్ళు మౌనంగా ఉన్నారు. మౌనమాసీత్ తదా పార్థ భీమయోర్ భీమయోర్జనమేవచ భీమయో అర్జునమే పార్థ భీమయో అర్జునమేవ మే జయ. ఇక్కడ మౌనమాసీత్ తదా, తదా అంటే అప్పుడు, ఎప్పుడైతే ఆయన స్వాగతం పలికాడు జరాసంధుడు, పార్థ భీములు ఇద్దరు కూడా, భీమార్జునుడు కాదు, పార్థుడు భీముడు సోదరులు ఇద్దరు కూడా పాండవులు, వీళ్ళిద్దరు మౌనంగా ఉన్నారు అని జనమేజయ మహారాజుకి వైశంపాయనుడు చెప్తున్నాడు. ఇదంతా పార్థ భీమయో జనమేజయ, జనమేజయ మహారాజుకు వైశంపాయనుడు చెప్తూ, తేషాం మధ్యే మహాబుద్ధి కృష్ణో వచనమబ్రవీత్ వక్తుం నాయాతి రాజేంద్ర ఏతయోర్ నియమస్థయో. మహారాజా, జరాసంధ మహారాజా అంటూ శ్రీకృష్ణుడు వచనం అబ్రవీత్. వీళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారు వెనకాల వాళ్ళిద్దరు అనేది కృష్ణుడు మాత్రమే పలుకుతున్నాడు. ఎందుకంటే వీళ్ళు వచ్చేటప్పుడే అనుకున్నారు, ఒకళ్ళలో బుద్ధి బలం ఉంది, ఒకళ్ళలో బాహుబలం ఉంది, ఇంకొళ్ళలో విజయం ఉంది. బుద్ధి బలం ఉన్నటువంటి వాడు ముందు మాట్లాడాలి, బాహుబలం ఉన్నవాడు బాహుబలం వచ్చినప్పుడు మాట్లాడాలి వాడి చేతులతో. అందువల్ల తేషాం మధ్య, ముగ్గురు మధ్యలో మహాబుద్ధిమంతుడైనటువంటి శ్రీకృష్ణుడు అని చెప్పి ముందే పెట్టారు, బుద్ధిమంతుడైనటువంటి వాడు. ఎందుకంటే వాళ్ళ ఆవేశపరుడు వెనకాల ఉన్న పెద్దన్నయ్య భీమసేనుడు, కాబట్టి ఆయన మాట్లాడు. ఆ విషయం శ్రీకృష్ణుడే చెప్తున్నాడు. వక్తుం నాయాతి, వచ్చినటువంటి వెనకాల ఉన్నదే వాళ్ళిద్దరు మాట్లాడటానికి రాలేదు. నేను ఈరోజు మాట్లాడరు, మౌనం, ఏదో దీక్షలో ఉన్నారు, వాళ్ళ కార్యం నెరవేరాలి. వక్తుం నాయాతి, నిజంగానే వాళ్ళు మాట్లాడటానికి రాలే, కొట్టడానికి వచ్చారు. వక్తుం నాయాతి రాజేంద్ర ఏతయోర్ నియమస్థయో, ఇది వాళ్ళిద్దరి యొక్క నియమం నాయన. నువ్వు పలికినా, స్వస్తి పలికినా కూడా వాళ్ళు శుభం పలకరు. కాబట్టి ముందుగా నేను చెప్పేది అది, అర్ధరాత్రి వరకు వాళ్ళ నియమం అట్లా ఉంది. అర్వాంగ్ నిషీధాత్ పరతస్వాయ సార్ధం వదిష్యతః. అర్వాంగ్ అథ నిషీధాత్, నిషీధి అనే పదానికి అర్థం అర్ధరాత్రి, రాత్రిపూట. అర్వాంగ్ నిషీధి అంటే అర్ధరాత్రి దాటిన తర్వాత అప్పుడు మాత్రమే వాళ్ళు సార్ధం వదిష్యతః, నీతో మాట్లాడతారు. అర్ధరాత్రి దాకా ఏం మాట్లాడు. అర్ధరాత్రి శత్రువుతో మాట్లాడటం, మంత్రాలు మాట్లాడటానికి, లేకపోతే నిన్ను కొట్టడానికో ముహూర్తం పెట్టడానికో వాళ్ళు సమయం పెట్టుకొచ్చారు. అప్పటిదాకా వాళ్ళు నియమం. ఆ తర్వాత మీతో మాట్లాడతారు అనంగానే వెంటనే అయితే మీరు అప్పటిదాకా ఇక్కడ విశ్రాంతి తీసుకోండి అని చెప్పి యజ్ఞశాల చూపించాడు జరాసంధుడు. యజ్ఞాగారే స్థాపయిత్వా రాజా రాజగృహం వదిష్యతః. వచ్చేటువంటి అతిథులు ఇట్లాంటి వాళ్ళకి ఏ ఏ అతిథి గృహం ఇవ్వాలో అటువంటి అతిథి గృహం యజ్ఞశాల, బ్రాహ్మణోత్తములు కాబట్టి ఆ బ్రాహ్మణోత్తములకు కావలసినటువంటి సదుపాయాలన్నీ ఆ యజ్ఞశాలలో ఉంటాయి. అటువంటి రాజగృహంలో ఆ రోజు స్థిమితంగా వాళ్ళని అలసట తీర్చుకొనిచ్చి అర్ధరాత్రి పూట వెళ్తున్నాడు, జరాసంధుడే వెళ్తున్నాడు. తతోర్ధరాత్రే సంప్రాప్తే యాతో యత్ర స్థిత ద్విజాహ. ద్విజాహ యత్ర స్థిత, బ్రాహ్మణ వేషాల్లో వచ్చినటువంటి వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో, ఏ అతిథి నివాసంలో అయితే విశ్రాంతి తీసుకుంటున్నారో అక్కడికి అర్ధరాత్రే సంప్రాప్త, ఆ అర్ధరాత్రే జరాసంధుడే వెళ్ళటం జరిగింది. తస్య హ్యేతత్ వ్రతం రాజన్ బభూవ భువి విస్తృతం అంటూ భూమి మీద సుప్రసిద్ధమైనటువంటి ఒక నియమం ఒకటి పెట్టుకున్నాడు జరాసంధుడు. అదేంటో ఇక్కడ చెప్తున్నారు. తస్య తస్య హి ఏతద్వ్రతం రాజన్. ఇక్కడ రాజన్ అనే పదం జనమేజయ మహారాజుకు చెప్తూ వైశంపాయన వారు, ఓ జనమేజయ మహారాజా, ఏతద్వ్రతం, ఇది జరాసంధుడి యొక్క వ్రతం, భూమి మీద సుప్రసిద్ధమైనటువంటి వ్రతం. ఏమిటంటే బ్రాహ్మణులు అయినటువంటి వాళ్ళు ఎప్పుడైనా ఏ సమయంలో అయినా వచ్చినా, అర్ధరాత్రి వచ్చినా, మిట్ట మధ్యాహ్నం వచ్చినా సరే వాడు వెంటనే ఎదురుకుండా వెళ్ళి తలుపు తీస్తాడు వాడు. అది వాడి నియమం, స్వాగతం పలుకుతాడు. స్నాతకాన్ బ్రాహ్మణాన్ ప్రాప్తాన్ శ్రుత్వా స సమితింజయ. స్నాతకులు బ్రాహ్మణులు వచ్చారనేటువంటి వార్త ఆ సేవకుల ద్వారా కనుక శ్రుత్వా వింటే, సహా ఆ జరాసంధుడు సమయం అనేది చూడ్డం వెంటనే
అప్యర్ధరాత్రే నృపతి ప్రత్యుద్గచ్చతి భారత. ప్రత్యుద్గచ్చతి అనే పదానికి అర్థం ఎదురు వెళ్ళడం. ఎంత అర్ధరాత్రి అయినా సరే ఎదురు వెళ్ళి వాళ్ళకి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేసి అతిథి మర్యాదలు చేసి వాళ్ళకి ఏదైనా సహాయం కావాలంటే చేయటం అనేటువంటి జరాసంధుడి యొక్క వ్రతంట. చూడండి, రాక్షసుల్లో కూడా, రాక్షసాంశంలో జన్మించినటువంటి వాళ్ళు కూడా, రాజ్యాలను ఇంత చక్కగా పరిపాలించినటువంటి వాళ్ళు కూడా బ్రాహ్మణుల పట్ల ఏ విధమైనటువంటి గౌరవ మర్యాదలు పాటించారని. ప్రత్యుద్గచ్చతి, ఎదురు వెళ్ళి మరి చక్కగా వాళ్ళకి కావలసిన ఏర్పాట్లన్నీ చేశారు అర్ధరాత్రి అయినా సరే. ఇది నియమం. అట్లాంటి జరాసంధుడు ఇప్పుడు ఆ బ్రాహ్మణులు కలవటానికి వెళ్తున్నాడు. అర్జునుడు, భీమార్జునుడు. తాం స్వపూర్వేణ వేషేణ, పూర్వేణ వేషేణ, పూర్వవేషం అంటే వేషం కప్పిపుచ్చుకుని మారు వేషాల్లో వచ్చినటువంటి వాళ్ళు, ఆ బ్రాహ్మణుల వేషాల్లో వచ్చినటువంటి వాళ్ళని దృష్ట్వా సనృప సత్తమ, ఆయనే వెళ్ళి ఆ అతిథి గృహంలోకి వెళ్ళి ఎవరు వీళ్ళు ఏమిటో తెలుసుకుందామని చెప్పి దృష్ట్వా నృపసత్తముడు అంటే రాజులలో ఉత్తమోత్తమైనటువంటి వాడని చెప్తున్నారు వ్యాసుల వారు కూడా. జరాసంధుడు వెళ్ళి ఉపతస్థే జరాసంధో, జరాంధో అని పడింది జరాసంధ. ఉపతస్థే జరాసంధో విస్మితశ్చాభవత్తదా, వాళ్ళని చూడంగానే ఆశ్చర్యపోయి పొద్దునకి ఇప్పటికీ అంత ఆలోచిస్తూనే ఉన్నాడు వీళ్ళు ఎవరై ఉంటారు అనేది. మాట్లాడకపోవడం ఎందుకు మాట్లాడు, ఏదైనా నియమం, ఏమిటా నియమం ఉంటుంది, ఇంతవరకు ఎప్పుడు ఇట్లా చూడలేదు. పైగా ఆకారాలు వేషాలు ఇప్పుడు వర్ణించుకుంటున్నాడు. ఆ వర్ణించుకోవడం కాదు, కృష్ణుడితో చెప్పేస్తున్నాడు, మీ వేషాలు చూస్తే ఇలా ఉన్నారు, మీ గంధమాల్యములు చూస్తే ఇలా ఉన్నాయి, మీ వస్త్రాల యొక్క వర్ణం చూస్తే ఇలా ఉంది, మీ రూపురేఖలు చూస్తే ఇలా ఉన్నారు, అసలు వీళ్ళెవరు, మీరు బ్రాహ్మణుల, క్షత్రియుల, ఇంకొకరా, ఎందుకు వచ్చారు, ఏం పని మీద వచ్చారు అనేటువంటివన్నీ ఆకారం చేత 90% కనిపెట్టేశాడు. తేతు దృష్ట్వైవ రాజానం జరాసంధం నరర్షభా. తేతు దృష్ట్వైవ అంటే చూడగానే, రాజానం జరాసంధం రాజైనటువంటి ఆ జరాసంధుడు, ఇదమూచురమిత్రఘ్నా సర్వే భరత సత్తమ, ఓ భరత వంశోత్తమ, ఓ జనమేజయ మహారాజా, సర్వే ఇదమూచు, అమిత్రఘ్న. అమిత్రఘ్న మిత్రుడు, మిత్రుని సంహరించేవాడు. అమిత్రఘ్న అనే పదానికి అర్థం మంచివాడే, ఒక రకంగా మిత్రుల్ని కాపాడేటువంటి వాడు, అమిత్రుల్ని సంహరించేవాడు, మిత్రుడు కానటువంటి వాడిని అంటే శత్రువుల్ని సంహరించేటువంటి వాడు. ఇదమూచు, ఈ విధంగా పలుకుతున్నట్ట. ఏమని అంటే స్వస్త్యస్తు కుశలం అంటూ మొట్టమొదట స్వస్తి పలికాడు, మీకు శుభం కలుగుగాక బ్రాహ్మణోత్తములారా అంటూ పలకరిస్తున్నాడు. స్వస్త్యస్తు కుశలం రాజన్ ఇది తత్ర వ్యవస్థితా. తత్ర వ్యవస్థితా అంటూ మొట్టమొదట పలకరింపులో మాత్రం బ్రాహ్మణోత్తములకు శుభమగుగాక అని పలికి, రాజన్ ఇది స్వస్త్యస్తు తత్ర వ్యవస్థిత, మీకు అంతా ఇక్కడ అంతా కుశలంగానే ఉందా, వసతి ఏర్పాట్లని బాగానే ఉన్నాయి, తం నృపం నృపశార్దూల ప్రేక్షమాణ పరస్పరం. పరస్పరం ప్రేక్షమాణ, ఎదురుకుండా జరాసంధుడు రావడం చూడంగానే ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళ ముగ్గురు కూడా లేచారు. ఆ లేచినటువంటి వాళ్ళని కూర్చోబెట్టాడు. తానబ్రవీం జరాసంధం తదా పాండవ యాదవాన్. జరాసంధుని చూడగానే లేచినటువంటి ఆ శ్రీకృష్ణుడు, అలాగే పాండవులు ఇద్దరు, పాండవ యాదవాన్. శ్రీకృష్ణుడు, యాదవులు అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు, పాండవులు అంటే భీమార్జునుడు, వీళ్ళిద్దరు కూడా వీళ్ళ ముగ్గురు లేచి నుంచోగానే ఆస్యతామితి, ఆస్యతాం అంటే కూర్చోండి కూర్చోండి, మీరు లేవమాకండి, కూర్చోండి మహాప్రభు అంటూ జరాసంధుడు వినయంగా చెప్పాట. ఆస్యతామితి రాజేంద్ర బ్రాహ్మణ ఛద్మ సంవృతాన్. ఛద్మము అంటే కపటము, ఛద్మ సంవృతం అంటే కపటమైనటువంటి వేషంలో వచ్చినటువంటి వాళ్ళు, బ్రాహ్మణుల్లాగా కపట వేషాల్లో వచ్చినటువంటి ఈ ముగ్గురిని ఆస్యతామితి, కూర్చోండి మహానుభావులారా అంటూ వచ్చినటువంటి ఆ జరాసంధుడు వీళ్ళ దగ్గరికి వచ్చాడు కదా, యజ్ఞశాలకే వచ్చాడు మాట్లాడదామని అర్ధరాత్రి అని కూర్చోబెట్టి, ఈయన కూర్చున్నాక ముగ్గురు కూర్చున్నారు. అథోప వివిషు సర్వే త్రయస్తే పురుషర్షభా. జరాసంధుడు ఆసీనుడు అవ్వమని చెప్పి చక్కగా వినయంగా పలికేటప్పటికీ త్రయ తే పురుషాహ అధ ఉపవివిషు. అధ ఉపవివిషు, ఉపో ఉప ఉపవేశనం అని కూర్చోవడం. వాళ్ళ వాళ్ళ ఆసనాల్లో చక్కగా ముగ్గురు కూడా కూర్చున్నారు.
ఎలా కూర్చున్నారు అంటే సంప్రా సంప్రదీప్తాస్త్రయో లక్ష్మ్యా మహాధ్వర ఇవాగ్నయ. లక్ష్మిని చేపట్టడానికి వచ్చినటువంటి ముగ్గురు త్రేతాగ్నులాగా ఉన్నారు. ఇవ అగ్నయ ఇవ మహాధ్వర ఇవాగ్నయ. గొప్ప యాగాన్ని సంకల్పించేటువంటి మూడు అగ్నులు ఉంటారు. అధ్వరం యాగం ఏమిటా యాగం అంటే జరాసంధుణ్ణి సంహరించేటువంటి ఒక మహాయాగాన్ని సంకల్పించి వచ్చినటువంటి అగ్నులు వీళ్ళు ముగ్గురు. అట్లాంటి వాళ్ళు. అలాంటి అగ్నుల్లా ప్రకాశిస్తున్న ఈ ముగ్గురితో జరాసంధుడు అంటున్నాడు, తాను వాచ జరాసంధ సత్యసంధో నరాధిప. నరాధిపుడైనటువంటి సత్యసంధుడు జరాసంధుడు. ఇది ఆయనకు ఇచ్చినటువంటి వరమే. జరాసంధుడు తాన్ ఉవాచ, ఆ ముగ్గురితో ఈ విధంగా పలుకుతూ, విగర్హమాణ కౌరవ్య వేషగ్రహణ వైకృతాన్. వేషగ్రహణంతో మారు వేషాలలో అలా వచ్చినటువంటి ఆ కౌరవ్యులతో ఈ విధంగా, మీరు స్నాతకుల్లాగా లేరు అబ్బాయి చూస్తుంటే. నా స్నాతక వ్రత విప్రా ఓ బ్రాహ్మణోత్ములారా, స్నాతకులైనటువంటి వాళ్ళు అంటే విద్యాభ్యాసం పూర్తి చేసుకుని గృహస్థ జీవితంలో అడుగు పెట్టడానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ స్నాతకులు కాన్వకేషన్ అయిపోయి వెళ్ళేటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు గురువు దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా అందరూ గురుకులంలో కానీ విద్యార్థి దశలో కానీ ఎటువంటి లేపనాదులు కానీ గంధమాల్యాదులు కానీ వాడరు. మీరు వాడారు కాబట్టి మీరు స్నాతకులు కాదేమో అనిపిస్తుంది రా అబ్బాయి. న స్నాతక వ్రత విప్ర వహిర్మాల్యానులేపనా. అనులేపనములు అంటే శరీరానికి పూసుకునేటువంటి కాస్ట్యూమ్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ ఈ మగధ రాజ్యంలో ప్రవేశిస్తున్నప్పుడే భీముడు అక్కడక్కడ దుకాణాల్లో ఉన్నటువంటివన్నీ చక్కగా బలవంతంగా తీసుకుని రాసుకున్నాడు. అలాగే మెడలో దండలు కూడా అంతే, రూపాయి ఇవ్వల, బలవంతంగా బలాత్కారేణ అని స్వయంగా వ్యాసులు వారు రాశారు. శత్రురాజ్యంలో వచ్చేటప్పుడు ఇట్లా గొడవలు పెట్టుకుంటూనే రావాలి. అట్లాగే వచ్చారు. కాబట్టి ఈ స్నాతకులైనటువంటి వాళ్ళు ఇవన్నీ ధరించరు. ఒక్కబడి వేసుకోరు, పాన్ వేసుకోరు. అనులేపనాదులు రాసుకోవటం అనేటువంటిది విద్యార్థుల లక్షణం కాదు. భవంతీతి నృలోకేస్మిన్ విదితం మమ సర్వశః కేయూర్ కేయూయం పుష్పవంతశ్చ భుజైర్జ్యా కృతలక్షణైః. భవంతీతి నృలోకేస్మిన్ విదితం మమ సర్వశః. మానవలోకంలో ఇటువంటి లక్షణాలు కొన్ని మమ సర్వశః భవంతీతి విదితం. విద్యార్థులైనటువంటి వాళ్ళు లక్షణాలు ఎలా ఉంటాయి అనేటువంటిది నాకు కొన్ని తెలుసయ్యా. కాబట్టి మీరు అలా లేరు. యూఎం కే, మీరెవరు? పుష్పవంతశ్చ, పైకి చూస్తేనేమన్నా పైగా మెడలో పుష్పమాలని కూడా ధరించి ఉన్నారు. మీ ఆకార సౌష్ఠవాలు అవి చూస్తే పైన ఉత్తరేం కప్పుకున్నప్పటికీ కూడా భుజ సౌష్ఠవాలు తెలిసిపోతున్నాయి, వేళ్లు తెలిసిపోతున్నాయి, పై వేళ్ళని ఎక్కడ కవర్ చేయట్లా. ఎలా ఉన్నాయంటే భుజైర్ జ్యాకృత లక్షణై. జ్యా అనే పదానికి అర్థం ఏంటంటే వింటి నారి. ధనస్సు యొక్క వింటి నారి ఇలా పైన పెట్టుకోవడం వలన, భుజానికి తగిలించుకోవడం వల్ల బిల్లుని, ఆ వింటి నారి ఇక్కడ ఒరుసుకుపోతూ ఉంటుంది, రాసుకుపోతుంది. ఆ భుజాల పైన ఉన్నటువంటి జ్యా అంటే వింటి నారి యొక్క రాపిడి మీ భుజాల పైన తెలుస్తున్నది అని కనిపెట్టేశాడు. భుజైర్జ్యాకృత లక్షణై. మీ భుజములు ఎట్లా ఉన్నాయంటే వింటి నారిని ధరించినటువంటి లక్షణాలు, మరకలు, అక్కడ ఉన్నటువంటి గుర్తులు కనిపిస్తున్నాయి. నిత్యము ధరించేటువంటి వాడి యొక్క భుజాలు అలాగే ఎలా ఉంటాయి వాడికి తెలియదా? గాంధీవం పైగా అది మామూలుగా. అగ్నిదేవుడు మొన్నే ఇచ్చాడు గాంధీవంలో. అట్లాంటి లక్షణాలన్నీ గుర్తులు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు వీరుల్లా కనిపిస్తున్నారు. అట్లాంటిది మీ వేషానికి, ఈ భుజ పరాక్రమాలకి భిన్నమైనటువంటి ఆలోచన నాకు కలుగుతుంది. బిభ్రత క్షాత్రమోజశ్చ. ఓజస్సు అంటే కాంతి. మీ కాంతి ఎలా ఉందంటే మీ కళ్ళు, చూపులు, నడక, హావభావాలు, కూర్చునే తీరు ఎలా ఉందంటే బిభ్రత క్షాత్రమోజశ్చ. క్షాత్ర తేజస్సులు ఏవైతే ఉన్నాయో ఆ క్షత్రియ ధర్మం యొక్క తేజస్సులు మీ శరీరంలో ఉట్టిపడుతున్నాయి. బిభ్రత అంటే ధరించడం.
క్షాత్రధర్మం యొక్క తేజస్సును ధరించిన వాళ్ళ ఉన్నారు మీరు ముగ్గురు కూడా. బ్రాహ్మణ్యం ప్రతిజానత, చూడటానికి ఎలా ఉన్నారంటే బ్రాహ్మణ్యం, బ్రాహ్మణోత్తముల పైకి కనిపిస్తున్నారు. వేషం వేసి వచ్చినటువంటి క్షాత్రధర్మం, నడిచొచ్చిన క్షాత్రధర్మమా అన్నట్టుగా ఉంది. అట్లా ఉన్నారు మీరు. ఎవరు మీరు? ఏవం విరాగవసన, వసనము అంటే వస్త్రములు, విరాగవసన ఏవం, రంగురంగుల వస్త్రాలు ఈ విద్యార్థులు కూడా ధరించారు. మీరు స్నాతకుల్లో వచ్చారు, స్నాతకులు ఇలాంటి వస్త్రములు ధరించారు. విరాగ వసన బహిర్మాల్యానులేపనా, ఈ రంగుల వేషాలు ధరించడము, రంగు చక్కగా ఒంటికి శరీరమైనటువంటి లేపనాదులు పూసుకోవటము, పౌడర్లు, అత్తర్లు, పర్ఫ్యూమ్లు ఇట్లాంటివి, ఆ మాల్యములు ధరించడము, మాలలు ధరించడము, పైన ఈ క్షత్రియ వీరులకు ఉన్నటువంటి గుర్తులు, ఇవన్నీ చూస్తే మీరు బ్రాహ్మణులు కాదని తెలిసిపోతున్నది. క్షత్రియా ఏవ లోకేస్మిన్ విదిత మమ సర్వశః, క్షత్రియులు ఎలా ఉంటారో లోకేస్మిన్ విదిత, నాకు తెలిసింది. ఆ లక్షణాలు, ఆ గుర్తులు ఎట్లా ఉంటాయో నాకు తెలుసు. కాబట్టి మీరు నాకు సత్యం చెప్పండి దయచేసి. సత్యం వదత కే యూయం, మీరెవరు? నిజం చెప్పండి. సత్యం వదత కే యూయం సత్యం రాజసు శోభతే, నిజం చెప్తే ఎప్పుడు కూడా రాజుల దగ్గర ఎప్పుడు నిజం చెప్పారంటే అది శోభాయమానంగా ఉంటుంది. మీకు మంచిది, మాకు మంచిది, అది శ్రేయస్కరం. సత్యం రాజసు శోభతే, రాజుల దగ్గర ఎప్పుడు కూడా సత్యం చెప్పడం మంచిది నాయన, వైద్యుల దగ్గర, రాజుల దగ్గర అన్నట్టుగా నిజం చెప్పండి. మీరెవరు? మీ ఆకార వేషాలు, హావభావాలు చూస్తే, తీరుతెన్నులు చూస్తే మీలో క్షాత్ర ధర్మం ఉట్టిపడుతుంది కానీ బ్రాహ్మణత్వం కనిపించట్లా. వేషానికి ఏదో వేసుకొచ్చారు. పైగా మీరు వచ్చేటప్పుడే మీరు డోవలో చేసిన అల్లరంతా నాకు తెలుసు అన్నాడు. మొత్తం చెప్పేస్తున్నాడు. ఏంటదంటే, చేత్యకస్య గిరే శృంగం భిత్వా కిమిహ సద్మని, చైత్ర పర్వతం పైన ఉన్నటువంటి మా అత్యద్భుతమైనటువంటి పూజనీయమైనటువంటి ఢక్కాలు పగలగొట్టొచ్చారు మీరు. పైగా గిరి శృంగాన్ని, గిరి పర్వతాన్ని భిత్వా, మీ భుజ పరాక్రమాలతోనే ఛేదించి వచ్చారు. కిమిహ సద్మని, సద్మని అంటే నా నివాసానికి మీరు వచ్చారు. కిమర్థం, ఎందుకు వచ్చారు? పర్వతం మీద ఆ రాక్షసుడి చర్మంతో చేసినటువంటి 3 ఢక్కాలు, ఒక్కటి కొడితే ఒక నెల రోజుల పాటు బ్రహ్మాండంగా మోగుతూ ఉంటుంది. పుష్ప వృష్టి కురిసేటువంటి ఆ ఢక్కాల్ని మీ భుజబలంతో పగలకొట్టి, అంతేకాకుండా ఆ పర్వతం యొక్క శిఖరాలు, పూజనీయమైనటువంటి ఆ శిఖరాల్ని మీరు గనక భేదించి ఈ రాజ్యంలో ప్రవేశించి నా నివాసంలోకి వచ్చారు. ఏం కోరుకుని వచ్చారు? పైగా ద్వారంలో వచ్చారా? ప్రవేశ ద్వారంలో అద్వారేణ ప్రవిష్టాస్థ నిర్భయ రాజకిల్బిషాత్, రాజు మీద భయం అనేటువంటిది లేకుండా, ఎటువంటి నిర్భయంగా మీరు అద్వారేణ ప్రవిష్టాస్థ, ప్రవేశ ద్వారం కాకుండా మరొక ద్వారం నుంచి ప్రవేశించారు, దొడ్డిదోవలోంచి ప్రవేశించారు. ఇవన్నీ చూస్తుంటే అర్థమైపోతుంది జరాసంధుడికి కూడా, వీళ్ళు నా శత్రువులు, నాతో యుద్ధానికే వచ్చారనేటువంటిది 99% నిరూపించుకున్నట్టు. కాకపోతే ఒక్క శాతం ఎందుకు చెప్తున్నానంటే, బ్రాహ్మణ వేషాల్లో వచ్చారు కాబట్టి వాళ్ళెవరో నిర్ణయించుకుని వాళ్ళకి ఏమన్నా కావాలంటే వాళ్ళు కోరుకున్నది ఇచ్చేద్దామని. బ్రాహ్మణ వేషాల్లో వచ్చినప్పుడు ఆ వేషాన్ని కూడా గౌరవించి వాళ్ళకి ఏది కావాలో అది ఇవ్వటం, ఇది మర్యాద. అది చేస్తున్నాడు ఇక్కడ వాడి బాధ్యత. ఎందుకంటే జరాసంధుణ్ణి ససైన్య సమేతంగా కొట్టలేము అని శ్రీకృష్ణ పరమాత్ముడి చాలాసార్లు చెప్పాడు పూర్వ అధ్యాయాలు. కాబట్టి ఇలా ద్వంద్వ యుద్ధంలోనే ఎంచుకుని కొట్టాలి. వదధ్వం వాచి వీర్యం చ బ్రాహ్మణస్య విశేషత, మీరు చూస్తేనే ఉన్న బ్రాహ్మణ విశేషాలుగా ఉన్నారు, బ్రాహ్మణ ఆకారాలుగా ఉన్నాయి. పైగా రాత్రి దాకా మాట్లాడము, మాకేదో నియమాలు ఉన్నాయని చెప్పారు మీరు. వెనకాల వాళ్ళిద్దరు సోదరులు ఇద్దరు. బ్రాహ్మణోత్తములకి చాలా పవర్ అంతా ఎక్కడుంటుందయ్యా అంటే, క్షత్రియులకి ఏమన్నా భుజబలంలో ఉంటుంది, బ్రాహ్మణోత్తముడికి ఎక్కడుంటుందంటే వాచి వీర్యం, వాక్కులో ఉంటుంది. బ్రాహ్మణులకి ఉన్నటువంటి శక్తి అంతా కూడా 90% వాళ్ళ యొక్క మాట తీరులో ఉంటుంది, మాటలో ఉంటుంది ఆ శక్తి అంతా కూడా. కళ్ళల్లో అగ్ని తేజస్సు కనిపిస్తూ ఉంటుంది, మాటలో సరస్వతి వాక్ శక్తి ఉంటుంది. అందువలన అది వజ్రంలాగా ఉంటుంది ఒక్కోసారి అదే వాక్కు బ్రాహ్మణులు పలికితే. అదే వాక్కు పుష్పాల కంటే సుకుమారంగా ఉంటుంది ఒక్కోసారి
పలికినప్పుడు. అంత కఠినంగాను ఉండగలదు, మధురంగాను ఉండగలదు వాళ్ళ యొక్క వాక్కులు. కాబట్టి అటువంటి వాక్కులు కలిగినటువంటి బ్రాహ్మణులుగా మీరు ఉన్నారు కాబట్టి వదధ్వం వాచి వీర్యం, మీ యొక్క పరాక్రమవంతమైనటువంటి వాక్కులతో వదధ్వం. చెప్పండి ఆయన, మీరేం మాట్లాడదలుచుకున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు, ఎందుకు వచ్చారు, మీరెవరు? కర్మ చైతద్విలింగస్థం కింవోద్య ప్రసమీక్షితం. ద్విలింగం అనే పదానికి అర్థం బ్రాహ్మణోత్తములు. ఏ పని మీద, ఏ కార్యం మీద వచ్చారు మీరు బ్రాహ్మణులుగా ఇక్కడికి? అద్య, ఈ రోజు ఏం చేద్దామని, ఏం అడుగుదామని వచ్చారు? మీకేం కావాలి? ఏవం చ మాముపాస్థాయ కస్మాచ్చ విధిర్నాహ విధిర్నాహణ. ఏవం చ మాముపాస్థాయ, ఎంతో ప్రయాస కూడి ఈ విధంగా ఇక్కడికి వేషం మార్చుకును, వేషాలతోనూ, ఈ బ్రాహ్మణ వేషాలతోనూ ఈ విధంగా నన్ను కలవటానికి కారణం ఏమిటి? ప్రణీతాం నానుగృహ్ణీత కార్యం కిం వా అస్మదాగమే. అస్మదాగమే, మీ రాకలో కిం కార్యం, ఏం పనుంది? అవి మీ చేత నేను ఎలా అనుగ్రహించబడతాను? నా అనుగృహ్ణీత కార్యం, నా చేత కావలసినటువంటి సహాయ సహకారాలు కానీ లేకపోతే కార్యము కానీ ఏదైనా ఉంటే తప్పకుండా చెప్పండి అంటూ జరాసంధుడు 10 శ్లోకాల్లో చక్కగా అడిగాడు, వివరంగా అడిగాడు. ఏమిటి మీ, ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు? ఎంత అబ్జర్వేషన్ చూసారా ఈ 10 శ్లోకాల్లో జరాసంధుడికి? చూడంగానే ఆకారం ఇలా ఉంది, చూస్తే బ్రాహ్మణులుగా ఉన్నారు, కానీ రంగులమైన వస్త్రాలు కానీ, మాలలు కానీ, లేపనాదులు కానీ ఇవన్నీ బ్రాహ్మణులు, అందులోనూ ముఖ్యంగా స్నాతకులు చేసే పద్ధతి కాదు. మీరు చేసుకొచ్చారు. వచ్చే దారిలో అంతా కూడా అల్లరి చేసుకుంటూ వచ్చారు. ఇక్కడికి ఎందుకు వచ్చారు? పోనీ ఈ శరీరం ఆకృతి చూద్దామంటే భుజ పరాక్రమాలు, భుజాల మీద ఉన్నటువంటి ఈ ధనస్సు ధరించినటువంటి గుర్తులు కూడా చెప్తున్నాడు. ఎంత అబ్జర్వేషన్! అయినా సరే అడుగుతున్నాడు. అప్పుడు శ్రీకృష్ణ వారు మాట్లాడటం ప్రారంభిస్తున్నట్ట. వైశంపాయనుల వారు చెప్తున్నాడు జనమేజయ మహారాజుకి. వైశంపాయనము వాచ ఏవ ముక్తే తతః కృష్ణ ప్రత్యువాచ మహామనాః. స్నిగ్ధ, ఇక్కడ ఇంకా అక్కలేదు, ఈ సున్నా ఉండాలి. స్నిగ్ధ గంభీరయా వాచ వాక్యం వాక్య విశారద. వాక్య విశారదుడైన వాడు, మాటల్లో నేర్పరి అయినటువంటి వాడు, చక్కటి వాక్యాలతో స్నిగ్ధ గంభీర వాచ, స్నిగ్ధ మధురమైనటువంటి గంభీరమైనటువంటి వాక్కులతో శ్రీకృష్ణ పరమాత్ముడు జరాసంధుడితో సమాధానం ఇస్తున్నాడు. శ్రీకృష్ణ ఉవాచ, ఏమని చెప్తున్నాడు అంటే, కృష్ణుడు కూడా జరాసంధుడు చూడగానే కనిపెట్టేశాడు. కనిపెట్టినప్పుడు శ్రీకృష్ణుడు దానికి తగ్గట్టుగా సమాధానం ఇవ్వాలి. అవునయ్యా, మీ శత్రువులు, నీతో యుద్ధానికి వచ్చాం అని డైరెక్ట్ గా చెప్పకుండా, నేను అవునయ్యా, మిత్రులు కాని వాళ్ళు, మిత్రులైతే పురద్వారం నుంచి, ముఖ్య ద్వారం నుంచి వస్తారు. ముఖ్య ద్వారం నుంచి రానటువంటి వాళ్ళు ఎవరై ఉంటారు? అవే మేము అంటాడు శ్రీకృష్ణుడు. మేము శత్రువులను, నీ శత్రువులను కూడా చెప్పడు. ముఖ్య ద్వారం నుంచి మిత్రులు వస్తారయ్యా, శత్రువులు వెనక ద్వారం నుంచి కదా వచ్చేది. అదే కదా ధర్మశాస్త్రం అన్నాడు తప్ప మేము నీ శత్రువులు అని చెప్పట్లే. అక్కడ ప్రతి జరాసంధుడు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకి కౌంటర్ వేస్తున్నాడు. ఇక్కడ సరిగ్గా సమాధానం చెప్తున్నాడు. అన్ని సమాధానాలు చెప్తాడు. చూడండి ఎట్లా. స్నాతకాన్ బ్రాహ్మణాన్ రాజన్, హే రాజన్ అంటూ మహారాజా, జరాసంధ మహారాజా, స్నాతకాన్ బ్రాహ్మణాన్ రాజన్ విద్యస్మాంస్త్వం నరాధిప. స్నాతక వ్రతినో రాజన్ బ్రాహ్మణ క్షత్రియ విషః. నువ్వు స్నాతకుల్లాగా ఉన్నారు, బ్రాహ్మణుల్లా ఉన్నారు అంటున్నావు, కానీ స్నాతక వ్రతులుగా స్నాతకాన్ని ఆచరించేటువంటి వాళ్ళు ఒక్క బ్రాహ్మణులే కాదు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ముగ్గురు కూడా ఈ స్నాతక వ్రతాన్ని ఆచరించడం అనేటువంటి లక్షణాలు ఉన్నాయి. కాబట్టి మేము వీళ్ళే అని అనుకోవడానికి లేదు. దీన్ని బట్టి ఏంటి, మేము బ్రాహ్మణులం కాదు, రెండోది అయ్యా అని చెప్పినట్టే కదా. స్నాతక వ్రతం ఒక్క బ్రాహ్మణులకే కాదు, క్షత్రియులకి ఉంటుంది, వైశ్యులకి ఉంటుంది. స్నాతక వ్రతిలో రాజన్ బ్రాహ్మణ క్షత్రియా విషః. రెండోది విశేష నియమాశ్చేషాం అవిశేషాశ్చ సంచ్యుత విశేషవాంశ్చ సతతం క్షత్రియ శ్రియమృచ్చతి. సామాన్యము విశేషములు అని రెండు ఉంటాయి. చదువుకునేటువంటి సందర్భాల్లో కానీ, కార్యం చేసేటప్పుడు కూడా విశేష నియమాశ్చేషాం అవిశేషాశ్చ
అచ్యుత. ఎప్పుడు కూడా విశేషమైనటువంటి నియమాలు పాటించేటువంటి వాళ్ళు, నిష్ఠగా ఉండేటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా సతతం క్షత్రియ శ్రియమృచ్చతి. అలా విశేష నియమాలు పాటించేటువంటి క్షత్రియుడు ఎవరైతే ఉంటాడో వాడికి శ్రియం మృచ్చతి, సంపదలు కలుగుతాయి. సామాన్యంగా ఉంటే ఎవరికి కలగవు, అందరిలాగా ఉంటే ఎవరికి కలగవు. అందరికంటే భిన్నంగా విశేషంగా ఇంకా అత్యద్భుతంగా ఉంటే అటువంటి నిత్యము విశేషంగా ఉండేటువంటి వాడు, నిత్యము విజయోత్సాహంతో ఉండేటువంటి క్షత్రియుడు ఎవడైతే ఉంటాడో వాడికి శ్రేయం కలుగుతుంది. నువ్వన్నావే మీరు సామాన్య బ్రాహ్మణుల్లో లేరు, ఆకారాలు డిఫరెంట్ గా ఉన్నాయి, అది విశేషం అంటే. ఇట్లా చేసేటువంటి వాడికి సంపద కలుగుతుంది. ఇది శ్రీకృష్ణ పరమాత్ముడు భీమసేనుడు దుకాణంలోంచి మాల తీసుకుని బలవంతంగా తీసుకుని వేసుకున్నప్పుడే చెప్పాడు, లక్ష్మి ఇలాంటి వాళ్ళకే కలుగుతుందయ్యా అని. అది క్షత్రియుల లక్షణం. ఇలా అందరూ చేయకూడదు. భీముడు చేశాడు కదా అని చెప్పి అందరూ అక్కడికి వెళ్ళి దుకాణాల్లో పట్టుకుని లాక్కుండా తీసుకోవడం కాదు. కృష్ణుడు చెప్పాడు, క్షత్రియ వీరులైనటువంటి వాళ్ళు, అందులో యుద్ధానికి వెళ్ళేటువంటి వాళ్ళు, శత్రు రాజ్యంలో ప్రవేశించేటువంటి వాళ్ళ లక్షణాలు మాత్రమే ఇవన్నీ. అంతేగాని ప్రతి సందులోకి వెళ్ళి లాగేయకూడదు. అక్కడ మనం వెళ్తే యుద్ధం మళ్ళీ గ్యారంటీదే. ఆ యుద్ధంలో మళ్ళీ నీ పరిస్థితి ఏంటో చూసుకోవాలి, నీ బలాన్ని తగ్గట్టు. కాబట్టి ఇక్కడ భీమసేనుడు అట్లా ఉన్నాడు కాబట్టి ఇలాంటి వాళ్ళకి సంపద కలుగుతుందని చెప్పి శ్రీకృష్ణుడు క్లారిటీ ఇస్తున్నాడు. అంటే మేము ఎట్లా వచ్చాము, ఎందుకు వచ్చాము అనేటువంటి వివరాలు ఈ శ్లోకాల్లోనే ఉండిపోతున్నాయి. పైగా పుష్పవత్సు ధ్రువా శ్రీశ్చ పుష్పవంతస్తతో వయం. పుష్పవత్సు ధ్రువా శ్రీశ్చ అనేది స్టేట్మెంట్ శ్రీకృష్ణుడు చెప్తాడు. ఎవరైతే పుష్పమాలని నిత్యము సదా ధరిస్తూ ఉంటారో అట్లాంటి వాడికి సంపద కలుగుతుంది. సంపద యొక్క లక్షణం పుష్పాలు. పుష్పవత్సు ధ్రువా శ్రీశ్చ. అందుకే పుష్పాలు చక్కగా అలంకారం చేస్తుంటారు ఇంట్లో, పూజా మందిరంలో కూడా. పుష్పవంతస్తతో వయం. వయం పుష్పవంత వయం. అందువల్ల మేము అటువంటి లక్ష్మిని కోరుకుని వచ్చాం కాబట్టి, నీ యొక్క లక్ష్మిని కోరుకుని వచ్చాం కాబట్టి నీ రాజ్యంలో నీ పుష్పాలు ధరించి మేము ఇక్కడ తిరుగుతున్నాం, నీది కొల్లగొట్టడానికి. క్షత్రియో బాహువీర్యస్తు నతథా వాక్య వీర్యవాన్. ఇక వీళ్ళిద్దరు మాట్లాడట్లేదు ఏంటంటావా? మాట్లాడేవాళ్ళు బ్రాహ్మణులయ్యా. మాట్లాడకుండా కేవలం బాహుపరాక్రమాన్ని ప్రదర్శించే వాళ్ళు వీరులు. నిజంగా నువ్వు చెప్పినట్టు వాక్కులో శూరత్వం ఉండేది బ్రాహ్మణులకి. మేము బ్రాహ్మణులు అయితే కదా. క్షత్రియో బాహువీర్యస్తు అంటున్నాడు అక్కడ. బాహువీర్య పరాక్రమం కలిగిన వాళ్ళు క్షత్రియులు. వాళ్ళేమన్నా అక్కడ జరాసుందరే ఉన్నాడు. మాటల్లో కఠినత్వము, మాటల్లో పదును, చురుకుతనము మొదలైనటువంటివన్నీ కూడా, మాటల్లో పరాక్రమం ఉండేది బ్రాహ్మణులకే అన్నారు. అట్లాంటి బ్రాహ్మణులు కదా అని మనకు అర్థం. కానీ ఇక్కడ ఈ శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు దానికి సమాధానం? క్షత్రియో బాహువీర్యస్తు. క్షత్రియులు ఎక్కువ మాట్లాడరు, బాహుపరాక్రమాన్ని ప్రదర్శిస్తారు కదా అన్నాడంటే మేమెవరో ఇంక నీకు చెప్పాలా? అది క్షత్రియో బాహువీర్యస్తు నతథా వాక్య వీర్యవాన్. అంతేగాని క్షత్రియులు వాక్య వీర్యవాన్న, కేవలం మాటలు చెప్పి మాటల్లో నేర్పరులు, మాటల్లో పరాక్రమాన్ని ప్రదర్శించేటువంటి వాళ్ళు కాదు క్షత్రియులు. దేంట్లో పరాక్రమం? బాహువీర్యస్తు. భుజబలంతో వాళ్ళ పరాక్రమం తెలుస్తుంది. అలాగే ప్రగల్భం వచస్తస్య అప్రగల్భం వచస్తస్య తస్మాత్ బార్హద్రథేరితం. కాబట్టి అనవసరమైనటువంటి మాటలు మొదలైనటువంటి వాక్ ప్రగల్భాలు అనేటువంటిది మాకు అనవసరం. కాబట్టి వాక్యం అనేటువంటిది అక్కర్లేదు. బ్రహ్మదేవుడు కూడా ఈ క్షత్రియులకి బాహువీర్యము మొదలైనటువంటివి, అలాగే బ్రాహ్మణులకి వాక్వీర్యము అనేటువంటి బ్రహ్మదేవుడే నిర్దేశించడం జరిగింది. తస్మాత్ బార్హద్రథేరితం స్వవీర్యం క్షత్రియాణం తు బాహోర్ధాత అన్యవేశ. ధాత అంటే బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు స్వయంగా క్షత్రియులకి స్వవీర్యం, బాహో స్వవీర్యం, వాళ్ళ వాళ్ళ యొక్క బాహు పరాక్రమం మీద ఆధారపడి క్షత్రియుల యొక్క కీర్తిని, లక్ష్మిని నిర్దేశించాడు. క్షత్రియులకి పరాక్రమం ఎక్కడ ఉంటుందంటే బాహువుల్లోనే, స్వబాహువులు, తన యొక్క భుజబలాల్లోనే నిర్దేశించడం జరిగింది. ఎవరి చేత అంటే విధాతాన్యవేశయత్. సాక్షాత్ బ్రహ్మదేవుడే అలా సృష్టించాడు క్షత్రియులు. తద్దిదృక్ష్యసి తద్దిదృక్ష్యసి చేత్రాజం ద్రష్టాస్త్యద్య న సంశయ. సంశయ ఉండాలి, అక్షరం తప్పుపడింది. అందువల్ల ఈ బాహుబలం ఎలా ఉంది అనేటువంటిది నువ్వు చూసావు. ఈ ఇద్దరి యొక్క బాహువులు ఎలా ఉన్నాయి నువ్వు చూసావు. దాన్ని బట్టి ఇంకా మేము చెప్పక్కర్లేదు మేము ఎవరం అనేది. ఇక ఇంకో ప్రశ్న వేశావు, అద్వారం నుంచి వచ్చావు, సద్వారం నుంచి రాలేదన్నావు.
అద్వారేణ రిపోర్గేహం ద్వారేణ సుహృదో గృహాన్. సుహృత్ అంటే స్నేహితుడు. మీరు ఎప్పుడైనా సరే మిత్రుల ఇంటికి వెళ్ళారు అంటే ముఖ్య ద్వారం నుంచే వెళ్ళాలి. కాళ్ళు కడుకుని దొడ్డిదారులోంచి రాకూడదు మిత్రుల ఇళ్లలో. ద్వారేణ సుహృదో గృహాన్. మిత్రుని ఇంట్లోకి ప్రవేశమైనటువంటి మార్గం ఏదైతే ఉందో, ముఖ్య ద్వారం ఏదైతే ఉందో దాంట్లోంచి లోపలికి వెళ్ళాలి. కానీ రిపోర్గేహం, శత్రుగృహంలోకి ప్రవేశించేటప్పుడు అద్వారేణ రిపోర్గేహం, ఎప్పుడు కూడా దొడ్డి ద్వారంలోంచే వెళ్ళాలి, వేరొక మార్గంలోంచే వెళ్ళాలి. ఇది నియమం. ఇలా వచ్చారంటే వచ్చిన వాడు మిత్రువా శత్రువా అర్థం చేసేసుకోవచ్చు. అలాగే మొట్టమొదటి కాలు పెట్టాడా ఎడం కాలు పెట్టాడా? ఎడం కాలు పెడితే శత్రువు, కుడి కాలు పెడితే మిత్రువు. ఇవి కూడా చూసుకోవాలి. శత్రువా మిత్రుడా అనేటువంటి చూసుకోవాలి. ప్రవిశంతి నరాధీరా ద్వారేణ్యేతాని ధర్మతః. ఇది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ప్రకారం ధీమంతులైనటువంటి నరులు, వీరులైనటువంటి నరులు ద్వారేణ్యేతాని, ఈ మార్గాలని ఫాలో అవుతూ ఉంటారు. ఈ మార్గాలను బట్టి వాళ్ళు సుహృదులా లేకపోతే శత్రువులా అనేటువంటిది చూసుకుని ధర్మ మార్గాన్ని అనుసరించి మానవులు అటువంటి ప్రవేశ ద్వారాల నుంచి లోపలికి ప్రవేశిస్తూ ఉంటారు కదా. శత్రువైతే అద్వారం, అలాగే మిత్రుడైతే కనుక సద్వారం, సుద్వారం, అసలైనటువంటి ప్రవేశ ద్వారం. అట్లా మానవులు ప్రవేశిస్తూ ఉంటారు. కాబట్టి మేము వెనకాల నుంచి వచ్చామంటే నీకు ఇంకా అర్థం కాలేదా మేము మిత్రులమా శత్రులమా అన్నట్టుగా సమాధానం ఇస్తున్నాడు శ్రీకృష్ణుడు ఇంకా తెలివిగా. కార్యవంతో గృహానేత్య శత్రుతో నార్హణాం వయం ప్రతిగృహ్ణీం ప్రతిగృహ్ణీం తద్విద్వి ఏతన్న శాశ్వతం వ్రతం. నహ శాశ్వతం వ్రతం. నహ అంటే మా యొక్క శాశ్వతమైనటువంటి వ్రతం ఏమిటంటే శత్రుగృహంలో ప్రవేశించేటప్పుడు ఎప్పుడు ఈ విధంగానే రావాలి అనేటువంటి శాశ్వతమైనటువంటి వ్రతాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు అక్కడ. అంటే కార్యం, ఒక అత్యద్భుతమైనటువంటి కార్యం సాధించడానికి నీ ఇంటికి వచ్చాం, నీ దగ్గరకు వచ్చింది ఊరికేనే కాదు. ఎంత ధైర్యం ఉండాలి నిజంగా ఇట్లా చెప్పాలంటే శ్రీకృష్ణ పరమాత్ముడికి. కానీ ఒక శత్రువు ముందుకు వచ్చి వెనకాల నుంచి దొడ్డిదోవ నుంచి వచ్చామంటే నేను మీకు శత్రువులమయ్యా అని చెప్పి కూడా చెప్తున్నాడంటే ఆయుధాలు ఏం లేవు అప్పుడు. నిజంగానే ఏ ఆయుధాలు లేకుండా వచ్చాడు శ్రీకృష్ణుడు అక్కడ. నిరాయుధాలుగా ఉన్నారు. పైగా యజ్ఞ భవనంలో ఆతిథ్యాన్ని స్వీకరించారు. అర్ధరాత్రి, తోడెవరు లేరు, ముగ్గురే ఉన్నారు. జరాసంధుడికి చాలా బలగం ఉంది, సైన్యం, మంత్రులు అందరూ ఉన్నారు. అంతమంది మధ్యలో, జరాసంధుడి మధ్యలో ఇప్పుడు ధైర్యంగా భీమార్జునులు ఇద్దరు, శ్రీకృష్ణుడు, వీళ్ళ ముగ్గురు కూడా అంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళ యొక్క బలాల మీద ఉన్నటువంటి నమ్మకం, శక్తి మీద ఉన్నటువంటి నమ్మకం. కార్యవంతో గృహానేత్య శత్రుతో నార్హణాం వయం. ఒక కార్యం మీద వచ్చామయ్యా నీ దగ్గరికి, ఆ కార్యం నెరవేర్చుకుని మేము వెళ్తాం. అందువల్ల ఆ కార్యం నెరవేరేదాకా నువ్వు ప్రతిగృహ్ణీం తద్విద్ధి. నువ్వు చేసినటువంటి రాజోపచారాలు, అతిథి మర్యాదలు మొట్టమొదట మేము గ్రహించలేదు. ఎందుకు గ్రహించలేదు అనుకున్నావు? ఇందుకే ప్రతిగృహ్ణీం తద్విద్ధి. విద్ధి అంటే తెలుసుకో. ఒక కార్యం మీద వచ్చాం కాబట్టి ఆ కార్యం నెరవేరేంత వరకు నీ దగ్గర ఏం తీసుకోకూడదు. అందువలన తీసుకోలేదని గుర్తించు అంటున్నాడు. అర్ఘ్యపాద్యాదులు, అలంకారాలు ఇవన్నీ కూడా మొట్టమొదటిలో తీసుకోవాలి. అందుకనే అతికితే కథ కదా అంటారు కదా. అందుకని వీటితో అతకూడదు. ప్రతిగృహ్ణీం తద్విద్ధి ఏతన్న శాశ్వతం వ్రతం. ఇది శాశ్వతమైనటువంటి వ్రతం మాకు. అలా గుర్తించు. కార్యం అయ్యేంత